సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కోడ్ అమల్లో ఉన్నందున సభలు, సమావేశాలు, జాతరలు, స్టేజ్ ప్రోగ్రాంలు అనుమతి లేదని పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ అన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. సోమలింగపాలెంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్లో పత్రికా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరవాడ సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నంత వరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించాలన్నా ముందుగా రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలన్నారు. గ్రామ దేవతల జాతరలకు పూజలు చేసుకోవచ్చని, డ్యాన్సులు, నృత్యాలు ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, డీఐజీ విశాల గుండి ఆదేశాల మేరకు సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెటింగ్, భారీ బందోబస్తులు ఏర్పాటు చేశామన్నారు. ఇటువంటి రాజకీయ తగాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా ప్రవేశించినా అనుమానంతో లాడ్జీలు, ఫంక్షన్ హాల్స్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఫలితాలు వెలువడే వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ కు పూర్తి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ కె పాపినాయుడు, రూరల్ ఎస్ఐ ఆర్ సింహాచలం పాల్గొన్నారు. ఓకే సార్, స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. ఇటీవల జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లు పరవాడ సబ్ డివిజన్లో 1-2 చిన్న చిన్న సంఘటనలు తప్ప బై అండ్ లార్జ్ చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించారు. అయితే ఎలక్షన్ జరిగిన తర్వాత ఎక్కడైనా గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు జరగకుండా మనం అందరం చూస్తున్నాము. పల్నాడు, గుర్జాల, మరి కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మరి మన ప్రాంతంలో ఎస్పెషల్లీ అనకాపల్లి జిల్లాలో ఏ విధమైనటువంటి సంఘటనలు ఎలక్షన్ తర్వాత జరగకుండా ఉండటం కోసం మా గౌరవ ఎస్పీ గారు మురళీకృష్ణ గారి ఆదేశాల ప్రకారము, అదేవిధంగా విశాఖపట్నం రూరల్ రేంజ్ డిఐజీ విశాల్ గుండి గారి ఆదేశాల ప్రకారము అన్ని గ్రామాల్లోనూ కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అన్ని గ్రామాల్లోనూ కూడా కొన్ని ఇంపార్టెంట్, సమస్యాత్మకమైనటువంటి గ్రామాలను గుర్తించి అక్కడ పికెట్స్ ఏర్పాటు చేశాము. డే అండ్ నైట్ పెట్రోలింగ్ కూడా తిప్పుతున్నాము. ఎవరో కూడా కొత్త వ్యక్తులు ఇక్కడికి వచ్చి సమస్యలు సృష్టించకుండా చెక్ పోస్ట్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డైలీ ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ స్టే అవుతున్నారేమో అని తెలుసుకోవడానికి లాడ్జెస్, అదేవిధంగా ఫంక్షన్ హాల్లు కూడా చెక్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ముందంతస్తు చర్యలో భాగంగా రేపు ఎవరో ఒకళ్ళు నెగ్గుతారు. నెగ్గిన తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఆర్ఓ గారి పర్మిషన్ లేకుండా ఏ విధమైనటువంటి ఈ రోజున అంటే ఓటింగ్ అయిన దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యి మరి ఈ యొక్క కోడ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవరు గ్రామాల్లో ఏ విధమైనటువంటి ఊరేగింపులు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ, మీటింగ్లు కానీ పెట్టడానికి వెళ్ళలేదు. అదేవిధంగా గ్రామాల్లో మరి అమ్మవారి జాతరలు ఉన్నాయి. మీరు అమ్మవారి జాతరకి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడ స్టేజ్ ప్రోగ్రాములు పెట్టినా లేదంటే ఇతరితర జనాలు గుమిగూడి ఈ ఫైర్ క్రాకర్స్ లాంటివి అట్లాంటికి మాత్రం అనుమతి లేదు. అమ్మవారి ఉత్సవానికి కానీ, పూజా కార్యక్రమాలకు కానీ, భక్తిభావం చేసుకునే కార్యక్రమాలకి పోలీస్ నుంచి ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండదు. కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా, లేదా రికార్డింగ్ డ్యాన్సులు కానీ, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, అదేవిధమైనటువంటి నృత్యాలు కానీ చేయడానికి అనుమతి లేదు. దాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుని కోడ్ అయ్యే వరకు కూడా పర్మిషన్ లేని ఏ విధమైనటువంటి సభలు, సమావేశాలు జరుపుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఐకమత్యంతో గ్రామాల్లో పోలీసుకి సహకరించాలని, ఏదైనా చిన్నవి మీ దృష్టికి వస్తే పోలీసు దృష్టికి తీసుకురండి. ఎవరు కూడా